కాబట్టి నేను వచ్చి ఒక రోజు ఉండి మళ్ళీ వాళ్ళంతా మా ఇంటి ముందర ముగ్గులు వేసుకోవద్దా, ఎప్పుడు మీ ఇంటికాడ వేసుకోవాలా అంటే పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా ఇంటికాడ చూడు ఒక్కరు కూడా ముగ్గు లేదు, మాకు ఆడపిల్ల లేదు. అందుకే దేవుళ్ళ కాలంలో కూడా అప్పుడు ఎట్లా అంటే ఈమె ఆ, ఆ, అప్పుడు ఆమె దేవత నాకు 7 మంది మగపిల్లలు ఉన్నా ఒక ఆడపిల్ల కావాలని ఘోర తపస్సు చేసి ఎన్ని పూజలు చేసినా కూడా నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఒక ఆడపిల్ల ఉడితే అని చెప్పిందంట దేవుడు పాదక్షమే. అయినా నేను చచ్చిపోయినా సరేగా నాకు ఆడపిల్ల కావాలి అని ఆమె అన్నదంట. వాళ్ళు ఆమె లక్ష్మీదేవత అంటే లక్ష్మీదేవత కురుమయ్య కథల ఈ శాస్త్రం కురుమయ్య కథల ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఆమెకి 7 మంది మగపిల్లలు గుండారెడ్డి మీద గుండారెడ్డి అన్నా కూడా ఒక్క ఆమె చెన్నమ్మ పుట్టింది. చెన్నమ్మ పుట్టినాక కూడా ఆమె చచ్చిపోయింది. అయినా ఆడపిల్ల అంటే ఆమె 7 మంది కొడుకున్న ఆడపిల్ల కావాలని అడిగింది. అందుకనే ఈరోజు మాకు పొద్దుగాల పూట ఎవరు ముగ్గేసేటోళ్ళు లేరు. నేను పొద్దుగాలు లేసరికి పెండేస్తుండే ముగ్గేస్తుండే, పోయినసారి కూడా అన్ని ముగ్గులు వేసి పెడుతుండే. ఈరోజు ముగ్గేసేటోళ్ళే లేరు. నేను ఒక్కదాన్ని ముగ్గేసి చేసేవరకు ఇంత టైం అయింది, ఆకలి అవుతుంది, ఎప్పుడు తినాలి, ఛాయ్ కూడా పెట్టేటోళ్ళు. మా పిల్లలు కూడా కనీసం నీళ్ళు అంది అంటారా, పెండేస్తున్నా అంటే కూడా నీళ్ళు అందించేటోళ్ళు లేరు. ఈరోజు తినడానికి ఏం చేస్తున్నావు మమ్మీ, అలా వెరైటీ ఏం చేస్తావు, ఇలా ఏం చేసుకోవాలి, మీరు ఛాయ్ చేసినావా, ఛాయ్లకు ఏమన్నా ఇచ్చినావా అనేటోళ్ళే ఉండరు. కానీ మమ్మీనికి ఛాయ్ పెట్టుకురావాలా అనేటోళ్ళు లేరు. అందుకే అందరు కూడా ఆడపిల్లలు వద్దా అని అనుకోకండి. ఒక ఆడపిల్లనైనా ఇంట్లో ఉండడమే మంచిగా అనిపిస్తుంది. ఆడపిల్ల అంటే ఆడపిల్ల అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. మా ఆడపిల్ల అని నేను అనుకున్నా. ఆడపిల్ల అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మా ఇంటికాడ ముగ్గులు వేసేటోళ్ళు ఎవరు, కనీసం నాకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా లేదు. ఒక్కదాన్ని వేసి చేసుకుంటారు, ఇంత టైం అయింది, మస్తు ఆకలి అవుతుంది, ఏం చేయాలి. ముగ్గులు వేస్తున్నా, మా పప్పి ఉంది, ఫోన్ చేస్తే మా పప్పి వచ్చి నేను ముగ్గులు వేస్తుంటే ఆ కలర్ వేసింది. ఇక్కడ ఒక ఆడపిల్ల ఉండాలి, ఆమె మాత్రం ఆ ఇంటి కాడ చూసుకోవాలి, ఈ ఇంటి కాడ చూసుకోవాలి. 7 పిల్ల ఉంటే ఎంతో ఆసరా అన్నట్లు. మా పప్పి ఉండి 2 ఇళ్ళ పూజారయ్యి 2 ఇళ్ళ ముగ్గులు వేసి వస్తుంది. థ్యాంక్స్ పప్పి, నువ్వు మాకు మొన్న కూడా ముగ్గేసినందుకు, ఈరోజు కూడా ముగ్గేసినందుకు. అందుకే మా శిరీష లేని లోటు మా పప్పి తెలుస్తుంది అనేది నాకు బాధ అనిపిస్తుంది. అందరూ ఆడపిల్లలు లేరు అని వద్దనుకుంటారు, కానీ ఆడపిల్లలు ఉండాలి. పిల్లలు ఉన్నా సరే లేకున్నా సరే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ దేవత ఎందుకు ఆడపిల్లలు కావాలని అంత తపస్సు కూడా 7 మంది కొడుకులు ఉన్న ఆడపిల్ల కావాలి అని ఎందుకన్నది అంటే ఎందుకే అన్నదేమో అనుకుంటున్నాను నేనైతే. మా ముగ్గు బాగుందే చూడండి, ఏదో పిచ్చి ముగ్గు వేసిన తిక్క ముగ్గు. మా పప్పి వచ్చి మా కలర్ నింపింది. మా ముగ్గు మంచిగా ఉంటే మంచిగా వేసింది అంటే అనుకోండి. హాయ్.